ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో నాలాంటి యువకులకు స్ఫూర్తినిచ్చేటువంటి నాయకులు దుల్లిపాల నరేంద్రన్న గారు. అటువంటి గొప్ప నాయకులు 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నాకు మాట్లాడేటువంటి అవకాశం రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. చాలా మంది యువకులకు స్ఫూర్తినిచ్చేటువంటి ప్రసంగాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సేవా రంగమైన, వ్యాపార రంగమైన, రాజకీయ రంగమైన సరే తనది ప్రత్యేకమైనటువంటి శైలి. రాజకీయ రంగంలోకి అనుకోకుండా వచ్చినప్పుడు కూడా తండ్రి యొక్క సిద్ధాంతాలను, పార్టీ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీని జిల్లాలో తనదైనటువంటి శైలిలో మరి బలోపేతం చేసినటువంటి వ్యక్తి అన్న దుల్లిపాల నరేంద్రన్న. మరి కార్యకర్తలు 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అక్కడక్కడ కొంతమంది నిరుత్సాహపడుతుంటారు, కొంతమంది ఇబ్బంది పడుతుంటారు నాయకత్వం పైన. కానీ పొన్నూరు నియోజకవర్గంలో మాత్రం నాయకుని యొక్క నాయకత్వం పైన పూర్తి విశ్వాసంతో నాయకుల కార్యకర్తలు అందరూ కలిసి మన అన్న నరేంద్రన్న గారి 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అనేకమైనటువంటి సుదీర్ఘ ప్రయాణంలో కలిసి ముందుకు వచ్చిన వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామం. ఏది ఏమైనప్పుడు కూడా నరేంద్రన్న రాజకీయ ప్రస్థానంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు కూడా చూసి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున గుంటూరు జిల్లాలో ఏకైక శాసనసభ్యునిగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పోరాటం చేసేటువంటి వ్యక్తి అన్న దుల్లిపాల నరేంద్రన్న. అన్న మాటల తోటలుగా పేలుతుంటే సమాధానం చెప్పలేనటువంటి రాజశేఖర రెడ్డి, సమాధానం చెప్పలేనటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ కేబినెట్ మంత్రివర్గం నరేంద్రన్నను ఓడించాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను. నరేంద్ర, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నావు. 2004లో నిన్న అసెంబ్లీకి రాకుండా చేస్తానని చెప్పేసి ఆ రోజున మరి నరేంద్రన్న గారిని చూస్తూ రాజశేఖర రెడ్డి మాట్లాడారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి ఒకటే సమాధానం చెప్పారు నరేంద్రన్న గారు, నేను అసెంబ్లీకి రావాలో అసెంబ్లీకి రాకూడదు డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నా పొన్నూరు ప్రజలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే పొన్నూరు ప్రజలంటే నరేంద్రన్నకు అంత నమ్మకం కాబట్టి రాజశేఖర రెడ్డికి సూటిగా చెప్పాడు, నేను అసెంబ్లీకి రావాలో రాకూడదు డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నా పొన్నూరు ఓటర్లు పొన్నూరు ప్రజలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్రగా పొన్నూరు నియోజకవర్గానికి వచ్చి దాదాపుగా 2 రోజుల పాటు పొన్నూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసి 2 రోజులు బస చేశాడు. నరేంద్రన్న ఓడించడం కోసం 2004లో రాజశేఖర రెడ్డి విపరీతమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఆ రోజున కాంగ్రెస్ గాలి వీసింది, అయినా కూడా నరేంద్రన్న ఓడించలేకపోయారు. అంటే నరేంద్రన్న పట్ల పొన్నూరు నియోజకవర్గంలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మరి నరేంద్రన్న రాజకీయ నాయకత్వం పైన అటువంటి మంచి ఉద్దేశాలతో ఉండేవాళ్ళు. కాబట్టి పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అటువంటి గొప్ప నాయకుడు మనకి నరేంద్ర గారు దొరకటం అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే రేపు 59వ రోజు 9వ పుట్టినరోజు జరుపుకోబోతా ఉన్నారో నరేంద్రన్న గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నరేంద్రన్న గారి నాయకత్వం, నరేంద్రన్న గారి నాయకత్వం. జై దుల్లిపాల, జై దుల్లిపాల. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.